ఇప్పుడు అందరూని పొంగునూరు చమన్ చేద్దాం, ఏదో బుల్తో క్రాస్ చేయించేద్దాం అంటే కాదండి. ఫస్ట్ బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే మంచిగా ఒరిజినల్ బ్రీడ్ దింపాలి అంటే మనకి మంచి బ్రీడర్స్ అయి ఉండాలండి. అంటే ఆ బ్రీడర్స్కి తాత తండ్రి ముత్తాతలు అంతా కూడా అదే బ్రీడ్కి చెందింది ఉండాలండి. చాలామంది ఇక్కడ రైతులు జరిగేది ఏంటంటే అండి, కొనుగోలు చేసేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే సెమలు కానీ ఇంకా ప్రైవేట్ సెమలు కానీ వాళ్ళకున్న ఒంగోలు ఆవులకి జెర్సీలకి క్రాస్ బీళ్ళకి చేసేస్తున్నారండి. లక్కీగా పుడితే పొంగునూరు పుట్టేస్తుంది, కానీ చాలా అందంగా ఉంటుందండి. కానీ అది అందంగా ఉంది కదా అని దాన్ని తీసుకుని దాన్ని బ్రీడింగ్లో చేసేస్తున్నారండి. కానీ పుట్టేవి తండ్రి పోలికి వస్తాయని ఏముందండి, తాత పోలికలు రావచ్చు, ముత్తాత పోలికలు రావచ్చు. దానివల్ల పెద్ద పుట్టేయటం, బ్రీడింగ్ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని సెమన బ్యాంకులు కూడానండి, వాళ్ళు బుల్స్ తీసుకుంటున్నారు కానీ అందంగా ఉందని ఏదో ప్రజల కోసం మన కరెక్ట్గా ఇది కరెక్ట్గా ఉంది, ఇది మంచి బ్రీడర్ అని మనకు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా అది జరగటం లేదండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరు బ్రీడింగ్ చేసినా ముందు అది బెస్ట్ బ్రీడింగ్ తీసుకోవాలండి. వీళ్ళంతా కూడా ఒంగోలుకు పుట్టిందిని జెర్సీలకు పుట్టినవి కానీ ఆ బుల్స్ అందంగా ఉండొచ్చు, దాంతో శమలు పంపిణీ చేయటం లేదా క్రాసింగ్ చేయించడం ఇట్లాంటివి చేసుకుంటున్నారు. దీనివల్ల ఎక్కువగా ఫెయిల్యూర్ అనేది కూడా జరుగుతుందండి. మెయిన్ ఫాదర్తో పాటు మదర్ను కూడా ఇప్పుడు చాలా ఉంటాయండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఈ తూర్పు అటవీ శాఖ అంతా కూడా కొండవాలండి. ఇవన్నీ మనకి 10,000, 20,000, 30,000కి వచ్చేసి పొంగునూరు అని చెప్పి మన పొంగునూరు తీసుకెళ్ళిపోయి అమ్మేస్తున్నారండి. కానీ వాటికి బ్రీడ్ చేసేద్దాం అనుకుంటున్నారు. వాటికి అసలు బ్రీడింగే పర్ఫెక్ట్గా రాదండి. అంటే వస్తాయి, అందులో కూడా బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకునే బాధ్యత రైతుకు ఉంటుందండి. ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు ఆవును కానీ ఎద్దును కానీ కరెక్ట్గా బ్రీడర్స్ని చూసుకోవాలని. అంటే బ్రీడింగ్ లక్షణాలు ఉంటాయండి. ఈ లక్షణాలు ఎలా చెప్తారంటే ఎవరికి తెలియదండి, ఒక ఎక్స్పీరియన్స్తో మాత్రమే వస్తుంది. ఆ విధంగా మంచి బ్రీడర్స్ని ఆవునవ్వచ్చు బుల్నవ్వచ్చు తీసుకుని బ్రీడింగ్ చేస్తే మనకి 100కి 100% పుడతాయండి. మీరే కదండి, నేను కూడా 15 సంవత్సరాల నుంచి చేయగా ఇప్పుడు వీటి గురించి బాగా అవగాహన వచ్చిందండి. దేనికి ఏది పర్ఫెక్ట్గా పడుతుంది ఆవుని చూసి నేను చెప్పగలనండి. అలాగే ఒక బుల్ని చూసి చెప్పగలను. ఒక బుల్ ఫోటో చూపిస్తే అది అసలు దేనికి వచ్చింది దేనికి పుట్టిందో కూడా నేను చెప్పగలను. ఎందుకంటే దేని మీద అయితే మనం ఇష్టం పెడుతున్నామో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న మెలకువలు అనేది మనకి తెలుస్తూ ఉంటాయండి. ఆ విధంగా మనం కరెక్ట్గా బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకుని బ్రీడింగ్ తీయితే అందరి దగ్గర కూడా పొంగునూరుని డెవలప్ చేసుకోవచ్చండి. అప్పుడు ఈ పొంగునూరు సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. సామాన్యుడే కాదండి, పూర్ ఫ్యామిలీ కూడా ఈ పొంగునూరుని కొనే స్తోమత అనేది జరుగుతుందండి. ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే అండి, ఒరిజినల్ ఆవును కొనాలంటే లక్షల్లో ఉంటుంది. అది అందరికీ తెలిసిన మార్కెట్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ పొంగునూరు ఎప్పుడు కూడా లక్షల్లోనే ఉంటుందండి. వేలల్లో ఇచ్చారంటే అది అసలు పొంగునూరే కాదు. పొంగునూరు ఎవరు వేలల్లో ఎవరో ఇదొకటి గ్రహించుకోవాలండి. చాలామందికి ఇక్కడ జరిగేది అంటే ఒరిజినల్ నోటికి దొంగ నోటికి రెండు సమానంగా ఒకేలా ఉంటాయండి చూడటానికి. అలాగే గోల్డ్కి రోల్ గోల్డ్ కూడా చూడటానికి సేమ్ ఒకలాగా ఉంటాయండి. అలాగే పుట్టవులన్నీ పొంగునూరు ఆవుల్లా కనిపిస్తాయి, కానీ అవి పొంగునూరే కాదు. వాటికి బ్రీడే రావాలని ఏం రూల్ లేదు. అలాగని చెప్పి ఒరిజినల్ పొంగునూరు ఆవుకి పర్ఫెక్ట్ నువ్వు ఏది చేయించినా పుట్టేద్దని కూడా అనుకోవడానికి వీల్లేదండి. ఇప్పుడు పనికిరాని ఆవుకు కూడా పొంగునూరు పుట్టొచ్చండి. పుట్టవుకి ఒరిజినల్ పొంగునూరు ఆవు కూడా పుట్టాలని కూడా ఏమి రూల్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే పెర్ఫెక్ట్ బుల్ అనేది ఎంచుకోవాలండి. పెర్ఫెక్ట్ బ్రీడర్ ఉన్న బుల్ని పెట్టుకుంటే మనకి 100% అనేది రిజల్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఎవరికన్నా మంచి బుల్స్ని కావాలంటే కూడా మనం సప్లై చేయొచ్చండి. అదేవిధంగా వీటికి సంబంధించిన ఏమన్నా వీర్యం కూడా కావాలి అంటే కూడా వీర్యం తీసేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. అది కూడా అవసరమైతే మనం ఇచ్చి ఈ బ్రీడ్ని అంటే ఈ మీనేచర్ అవ్వచ్చు, ఈ పొంగునూరుని నా దగ్గర ఉంచుకుంటే అట్లాంటి దేశం అంతా కూడా ప్రజలందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచిస్తున్నామండి. ఫర్దర్గా మనం దీన్ని బుల్స్ని సప్లై చేయటం, అలాగే వీటికి సంబంధించిన సెమన్ సప్లై చేయటం దాని మీద గురించి కూడా మనం ఆలోచిస్తున్నామండి.